Hallelujah. Hallelujah. Are you all happy this morning? అందరూ ఈ ఉదయకాలంలో సంతోషంగా ఉన్నారండి? Yes. అవునా? సంతోషంగా ఉన్నవారు. The reason for our happiness is Jesus. మన ఈ యొక్క సంతోషానికి గల కారణము యేసుక్రీస్తు ప్రభువారు. Amen. ఆమేన్. Amen. Everything is Jesus. సమస్తము కూడా యేసు ప్రభువే. Why don't you clap to Jesus? ఒకసారి అందరం కలిసి యేసు ప్రభువారికి చప్పట్లు కొడదాం. Thank you Jesus. Thank you. వందనాలు. Millions and millions of thanks to you, O Lord. లక్షల కొలది వందనాలు. Blessing and glory and honor and riches and wisdom and strength unto you, Jesus. సమస్త మహిమ ఘనత ప్రభావములు సమస్తము మీకు మాత్రమే చెల్లిస్తున్నాం యేసయ్యా. To my beloved Jesus. నా ప్రియమైన యేసయ్యా మీకే సమస్తము. Thank you Lord. Thank you. వందనాలు యేసయ్యా నీకు స్తోత్రం. Seal my lips, O Lord. అయ్యా నా యొక్క పెదవులను తండ్రి నాయన ముద్రించండి ప్రభువా. Let your voice come forth. ఇదిగో నీ స్వరము మాత్రమే ముందుకు వినపడేటట్లుగా చేయండి. Hide me, O Lord. నన్ను మరుగుపరచు ప్రభువా. And you manifest yourself in our midst this morning. మా మధ్యలో ఉదయకాల సమయంలో కేవలము మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడండి. Thank you Jesus. Thank you. In Jesus Christ matchless name we ask you, Father. యేసు క్రీస్తు ప్రశస్త నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. It is so happy to be here in your church this Wednesday. మరి ఈ బుధవారము ఈ సంఘములో ఈ విధంగా కూడి మీ అందరి మధ్యలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. Amen. ఆమేన్. All glory to Jesus. సమస్త మహిమ యేసయ్యకే. Amen. I go to several places to preach. మరి చాలా ప్రాంతాలకి ప్రసంగించుటకు నేను వెళుతూ ఉంటాను. But I really loved when I spoke with your pastor. మరి ఈ విధంగా పాస్టర్ గారు మీ ఈ స్థానిక సేవకులతో మాట్లాడినప్పుడు నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను. Because he said we should close sharp at 12:45. మరి ఎందుకంటే పాస్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు 12:45 మనం ముగించేస్తామండి అని. So the exam is too short now. కాబట్టి ఈ పరీక్ష అనేది చాలా కొద్దిగా ఉందన్నమాట, చాలా సమయం తక్కువగా ఉంది. Amen. As long as we stand here, there will be fear in the heart. But if the time is short, all glory to Jesus. మరి ఇక్కడ నిలబడంగానే మరి సమయం మరి చాలా కొంచెం భయంగా ఉండింది, కానీ సమయం తక్కువగా ఉండడం వల్ల పర్వాలేదు. సమస్త మహిమ యేసుకే కలుగును గాక. Amen. Give a high five to your neighbor. మీ పక్కన ఉన్నటువంటి వారికి హై ఫైవ్ ఇవ్వండి. ఇలాగా said we are going home soon. మనం తొందరగా ఇంటికి వెళ్తున్నాం అని చెప్పండి. Amen. 12 years ago, I was preaching in Lutheran church in Rajamandri. మరి రాజమండ్రిలో ఒక లూథరన్ చర్చిలో 12 సంవత్సరాల క్రితం ప్రసంగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో they said only 40 minutes of message. వారు అన్నారు కదండి కేవలం 40 నిమిషాల వర్తమానమేనండి మీకు అని చెప్పారు. I finished it in 30 minutes. మరి నేను 30 నిమిషాల్లో ముగించేశానండి వర్తమానం. Because I love going home. ఎందుకంటే ఇంటికి వెళ్ళటం అంటే నాకు కూడా చాలా ఇష్టం. Amen. But the pastor there, మరి ఇప్పుడు అక్కడ పాస్టర్ గారు, I finished the service, the message. అక్కడ వర్తమానం అయిపోయిన తర్వాత he said another 40 minutes please. వారు అన్నారు కదా, అయ్యా ఇంకొక 40 నిమిషాలు చెప్పండి అని అన్నారు. Then I finished another 40 minutes. మరి తర్వాత ఆ విధంగా అన్నప్పుడు ఇంకొక 40 నిమిషాలు వర్తమానం అందించడం జరిగింది. Then he came to the pulpit and said another 20 minutes. మళ్ళీ పులిపీఠం వచ్చి పాస్టర్ గారు అన్నారు, అయ్యా ఇంకొక 20 నిమిషాలు వాక్యం చెప్పండి అన్నారు. So recently they called me after 12 years. మరి దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను పిలిచారు అన్నమాట. ఈ మధ్య for the date. వారు డేట్ అడిగారండి. Then I said only 40 minutes I will come. No extension. ఇప్పుడు అన్నారు కదా కేవలం 40 నిమిషాల వరకు మాత్రమే నేను వస్తాను, ఇంకా అంతకు మించి నేను రానండి, అంతకు ఎక్కువ సమయం అయితే అన్నాను. మనకేం తెలుసు మాట్లాడేకి. Let God speak. Even one word will change the life of the person. దేవుడు మాట్లాడినటువంటి ఒక్క మాట అయినా అది మనిషి జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. Amen. God said
let there be light, and there was light. దేవుడు అక్కడ వెలుగు కమ్మని పలికినప్పుడు అక్కడ వెలుగు కలిగెను. It was one word, కేవలం ఒక్క పదమే ఆయన వాడాడు, one sentence. ఒక్క వచనం మాత్రమే ఆయన అన్నాడు. Let there be light. అక్కడ వెలుగు కలగాలి అని అన్నారు దేవుడు. Let that one word, the voice of God, come into every person sitting here and restore your life back in Jesus. ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్కరికి ఆ ఒక్క పదము, దేవుని యొద్ద నుంచి ఆ ఒక్క పదము మన జీవితాలలోనికి వచ్చి ఆయన ద్వారా మనము మార్పు చెందుదుము గాక. Amen. ఆమేన్. One word is enough. ఒక్క పదము చాలండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. That is our Jesus. అదే మన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనత. I am a donkey, నేను ఒక గాడిదను, but he is the Lord. ఆయన ప్రభువు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Clap to that Jesus. ఆ యేసయ్యకు మనందరం చప్పట్లు కొడదాం. Amen. I want you all to turn your Bibles to the book of Ezekiel. హెజ్కేలు గ్రంథం వైపు ఒకసారి మనందరము మన పరిశుద్ధ గ్రంథాలు తిప్పుదామండి. Chapter 1 verse 1. 1వ అధ్యాయము 1వ వచనం. హెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. చదవండి. Amen. చాలండి. So the Bible says, ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. don't worry, I will finish it by 12:30. ఏమండి, మీరెవరు బాధపడొద్దు, 12:30 కల్లా నేను ముగించేస్తాను. Just now I noticed my face. I can see my face here. ఇక్కడ మా మొహం కూడా కనపడతా ఉందండి. I don't like my face. నా ముఖం నాకు ఇష్టం ఉండదండి. Our face should be hidden and we should have the face of Jesus. మన యొక్క ముఖం అనేది మరుగుపరచబడాలి. యేసుక్రీస్తు ముఖమే మనలో కనపరచబడాలి. Amen. ఆమేన్. Amen. All glory to Jesus. సమస్త మహిమ యేసయ్యకే. And now there is a prophet called Ezekiel in the Bible. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో హెజ్కేలు అనే ఒక ప్రవక్త ఉన్నారండి. And this Ezekiel, these people have been taken into captivity and they were kept by the river called Kebar. మరి కేబారు అనేటువంటి ఒక నదీ తీరం దగ్గర ఈ ప్రజలందరూ కూడా వారు చెరగనిపోయినటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. Now Ezekiel was the priest. ఇక్కడ హెజ్కేలు అనేటువంటి ఆయన యాజకుడిగా ఉన్నారు. His work was to serve in the temple of God. ఆయన యొక్క పని ఏంటండి అంటే దేవుని మందిరంలో యాజకత్వం చేయడం ఆయన పని. Now they brought him out of his duty. ఇప్పుడు ఆయన యొక్క పనిలో నుంచి తీసుకొని వచ్చి A very young Ezekiel. మరి ఆయన చాలా యవ్వన కాలంలో ఉన్నటువంటి హెజ్కేలు అండి. And they brought him as a captive and kept by this river Kebar. మరి ఆయనను చెరగొని వచ్చి కెబారు నదీ తీరం దగ్గర వారిని ఉంచడం జరిగింది. Now he is unable to serve God. ఇప్పుడు ఆయన దేవుని సేవించడానికి కష్టమైపోయింది అతనికి. He is losing his performance, his work inside the temple of God. దేవుని యొక్క మందిరములో చేయవలసినటువంటి ఆ పని బాధ్యత ఆయన ఇప్పుడు కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. He must have broken inside his heart. ఆయన హృదయములో విరిగిన స్థితిలో ఉండినట్టుగా మనం గమనించవచ్చు. Why this duty, this calling of mine is seized? ఇదిగో దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపు, నాకు అప్పచెప్పిన బాధ్యత ఎందుకు ఇది ఆపివేయబడింది? Many times we think like that. చాలా సార్లు మనం కూడా ఇలాగ ఆలోచిస్తూ ఉంటాం. We know the calling of God. మనకి దేవుని పిలుపును గురించిన అవగాహన ఉంది. But somewhere we miss and we go into captivity. అయితే మనం ఏదో భాగంలో దాన్ని కోల్పోయి మనము చెరబట్టిన స్థితిలో ఉంటూ ఉన్నాం. We will not be able to perform our duty, our calling unto God. దేవుని యొక్క పిలుపు మనము సరైనటువంటి విధంగా ఆ పిలుపుకు తగిన పనిని మనం చేయలేకపోతా ఉంటాం. So this broken Ezekiel, ఈ విధంగా ఈ విరిగిపోయిన స్థితిలో ఉండే హెజ్కేలు, who is in captivity, ఆయన చెరలో ఉన్నాడు. by the river Kebar. ఆ కేబారు నది దగ్గర ఉన్నాడు. He thought his calling is gone. ఆయన అనుకున్నాడు ఇక నా పిలుపు అంతా కూడా పోయింది అని అనుకుంటా ఉన్నాడు. Thinking about his earthly calling. ఈ లోక సంబంధమైన పిలుపును గురించి ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. But at that time, కానీ ఆ సమయంలో the Bible says here, దేవుని వాక్యం ఇలా చెబుతా ఉంది, the heavens were opened. అదిగో పరలోకములు తెరవబడ్డాయి, ఆకాశము. Every time we think that our calling is seized,
God is watching us and he says, I will open the heavens. ఎప్పుడు చాలా సందర్భాల్లో ఇదిగో మన జీవితంలో మన యొక్క పిలుపు అనేది దానికి అవరోధము కలిగింది అని మనం భావించిన సమయంలో దేవుడు అక్కడ నుండి మనకు ద్వారాలు తెరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. Amen. Many people, చాలా మంది అండి, they think like this. వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తారు. I am in a prison now. ఇదిగో నేను ఒక బంధింపబడినట్టు చెరసాల్లో ఉన్నట్లుగా, I am in a captivity now. నేను చెరలో ఉన్నాను అనుకుంటున్నాం. I am away from God. నేను దేవునికి దూరంగా ఉన్నాను. Not close to the temple of God. ఇది దేవుని యొక్క మందిరానికి సమీపంగా లేను నేను. I am destroying this temple, my body. నా శరీరం అనేటువంటి యొక్క ఆలయాన్ని నేను పాడు చేస్తూ ఉన్నాను. But remember, ఒకసారి గుర్తుపెట్టుకోండి, God is watching from heaven. దేవుడు పరలోకం నుండి చూస్తా ఉన్నాడు. And he is able to open the gates of heaven. ఆయన పరలోకపు ద్వారములు తెరవగలిగిన సమర్థుడు. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. Ezekiel was worried about the earthly things. మరి హెచ్కేలు లోక సంబంధమైన విషయాల మీద ఆయన ఆందోళన కలిగి ఉన్నాడు. He want to work with the earthly tabernacle. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి గుడారమును గురించి ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. But when God opened the gates of heaven, ఎప్పుడైతే దేవుడు పరలోక ద్వారములు తెరుస్తాడో, he will remove the earthly mantle and he will bring the heavenly mantle upon our lives. ఆయన లోక సంబంధమైనటువంటి స్థితిని తీసివేసి పరలోక సంబంధమైన స్థితిని మనకు అనుగ్రహిస్తాడు. That is our God. అదే మన దేవుడు. Amen. ఆమేన్. And he is same yesterday, today and forever. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నిరంతరము. Amen. ఆమేన్. Such a wonderful God. ఎంత గొప్ప దేవుడండి మన ప్రభువు. We are no more locked inside a room. మనం ఒక గదిలో బంధించబడినటువంటి వారము కాదు. He is now able to open the gates of heaven for every person sitting here. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ఆయన పరలోక ద్వారములు తెరిచినటువంటి దేవుడై ఉన్నాడు. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. As I was praying this morning, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థిస్తున్నప్పుడు I heard the voice of the Lord. దేవుని స్వరమును నేను విన్నాను. ప్రభు And the Lord said, ప్రభు ఈ విధంగా అంటున్నారు, there are many people sitting here. ఇక్కడ కూర్చున్న వారిలో అనేక మంది You are thinking you are locked inside a room. ఇదిగో ఒక గదిలో బంధించబడినటువంటి వారముగా ఉన్నామని అనుకుంటా ఉన్నారు. But the Lord is about to open the gates of heaven. ఇదిగో దేవుడు పరలోక ద్వారములు తెరవబోతా ఉన్నాడు మీకోసం. And then what happened when the gates of the heaven are opened? మరి పరలోకపు ద్వారము తెరవబడినప్పుడు ఏం జరిగిద్దండి? Ezekiel saw the visions of God. యెహెజ్కేలు దైవికమైనటువంటి దర్శనములను చూస్తా ఉన్నాడు. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. Now what are these visions of God? దేవుని యొక్క దర్శనాలు అంటే ఏమిటి? Now if you turn your Bibles to the gospel according to John. మరి ఇప్పుడు మన యొక్క పరిశుద్ధ గ్రంథాలను యోహాను సువార్త వైపు చూసినట్లయితే, యోహాను సువార్త chapter 20. 20వ అధ్యాయము. Are you all able to understand? ఏమండి, ఏదో అర్థం కాకుండా ఏమన్నా ఉందండి? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Yes. యోహాను సువార్త 20వ అధ్యాయము verse 19. 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. Amen. ఆమేన్. Now this happened after the resurrection of Jesus. ఈ యొక్క సంఘటన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము తర్వాత జరిగిన సంఘటన. You see, you all know what happened with Mary Magdalene. మరి మగ్దలేనే మరియా ఆ విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. You know, she went early morning to the tomb. మరి ఆమె పెందలకడనే పొద్దున్నే ఉదయమే ఆమె సమాధి దగ్గరికి వెళ్ళింది. And she saw an open tomb. మరి అక్కడ ఆ తెరవబడిన సమాధిని ఆమె చూస్తా ఉంది. And then she ran to the disciples. ఆ వెంటనే ఆమె శిష్యుల దగ్గరకు పరిగెత్తుకొని And she వెళ్ళింది. said, somebody took the Lord and went away. ఇదిగో ప్రభువుని ఎవరో తీసుకొని పోయారని శిష్యులతో చెబుతా ఉంది. There is an open tomb. అక్కడ ఆ సమాధి తెరవబడి ఉంది. Then the two disciples which ran to the tomb looked inside and they went back home. మరి ఇద్దరు శిష్యులు వెంటనే అక్కడికి వచ్చి సమాధి దగ్గరికి చూసి మళ్ళీ వాళ్ళు తిరిగి వారి స్థలానికి వెళ్ళిపోయారు. But Mary Magdalene కానీ ఈ మగ్దలేనే మరియా stood there అక్కడే నిలబడింది, weeping
మరి ఆమె దుఃఖిస్తా ఉంది, because the Lord was not inside the tomb. ఎందుకంటే ప్రభువు ఆ యొక్క సమాధిలో లేడు కనుక ఆమె ఏడుస్తా ఉంది. And she wept all the way. ఆమె చాలా తీవ్రంగా రోదిస్తూ ఉంది. And she saw a person and thought it was a gardener. ఇదిగో అక్కడ ఒక ఆయనను చూసింది, ఆయన తోటమాలి అనుకుంటుంది ఆవిడ. And then she spoke with the gardener and said, ఇప్పుడు ఇదిగో ఆమె అతనితో ఆ తోటమాలి అనుకొని ఈ విధంగా మాట్లాడుతా ఉంది. Did you take the Lord away? ఇదిగో ఆ ప్రభువుని నువ్వు తీసుకొని వెళ్ళావా అని అడుగుతా ఉంది. Give me back my Lord. మా ప్రభువును మాకు తిరిగి ఇచ్చేయ్ అని అడుగుతా ఉంది. Give me back the body. ఆ శరీరాన్ని మాకు ఇచ్చేయండి అని అడుగుతా ఉంది. I will carry and I will take away home. నేను ఆయన తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. Oh, one single lady. ఒక్క స్త్రీ Now she says, అక్కడ ఏమంటుందంటే, will carry the body of Jesus. యేసు ప్రభు యొక్క శరీరాన్ని మోయగలిగిన శక్తి ఉంటుంది ఆవిడికి. How is it possible? ఎలా సాధ్యమవుతుంది? She stood there by the tomb and was weeping. ఆమె అక్కడ సమాధి దగ్గర నిలబడి ఏడుస్తా ఉంది, దుఃఖిస్తా ఉంది. Every time ప్రతిసారి God remembers those tears. దేవుడు ఆ కన్నీళ్లను ఆయన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు. Whenever he remembers those tears, ఎప్పుడైతే ఆయన ఆ కన్నీటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడో, he will be joyful because those tears are for Jesus. ఆయన ఆ యేసు కొరకు ఆ కన్నీళ్లు విడవటాన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు, ఆ జ్ఞాపకం చేసుకుంటాడు. She was missing Jesus. ఆమె యేసు ప్రభువుని కోల్పోయింది. Unable to live without Jesus. యేసు ప్రభువు లేకుండా జీవించడం కష్టంగా మారింది. That Jesus, that Lord was no more with them. ఇదిగో వారితో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ప్రభు, ఆ యేసు ఇక వారితో లేడు. Disciples are okay with it. శిష్యులకు కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నారు. Because they think I will go and do my work back. వాళ్ళు ఏమనుకుంటున్నారు, లేడు కాబట్టి ప్రభువు మేము వెళ్ళిపోయి మా పనేదో మేము చేసుకుంటాం అనుకుంటున్నారు. But this Magdalene, అయితే ఈ మగ్దలేనే మరియా, she had no other world other than Jesus. ఆమెకు యేసు తప్ప వేరొక ప్రపంచము లేదు. There is nothing greater than Jesus. యేసు ప్రభువు కంటే గొప్పమైనది ఏది ఆమె జీవితంలో లేదు. He is above all. ఆయన అన్నిటిపైన ఉన్నవాడు. He is all in all. ఆయన సమస్తములో ఉన్నవాడు. Everything is made by him. ఆ సమస్తము ఆయన మూలముగా కలిగింది. Is made for him. అది ఆయన కొరకే కలిగింది. And he is everything. ఆయనే సమస్తము అయి ఉన్నాడు. Amen. ఆమేన్. And Mary Magdalene was missing that Jesus. ఇదిగో ఆ యేసుని మగ్దలేనే మరియా కోల్పోయినట్లుగా ఉంది. But Jesus opened her spiritual eyes. అయితే ప్రభువు ఆమె యొక్క ఆత్మీయ నేత్రాలను తెరిచాడు. She saw the resurrected Jesus. ఆమె అప్పుడు ఆ పునరుద్ధారణైన క్రీస్తును చూసింది. And Jesus said, అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, go and tell disciples. ఇదిగో వెళ్ళి శిష్యులతో చెప్పమ్మా, I will come and meet them. నేను వచ్చి వారిని కలుస్తానని చెప్పు. But these disciples, అప్పుడు ఈ శిష్యులు, they were all in one room. వాళ్ళందరూ కూడా గదిలో ఉన్నారండి. Locked the room. వారు గది తలుపు గడియ వేసుకున్నారు. Living in fear. వాళ్ళు భయంతో ఉన్నారు. Anyone who come and knock the door, their heart will tremble because they were afraid that they will be killed. ఇదిగో ఎవరైనా ఆ గడియ వేసుకొని ఎవరైనా వచ్చి తలుపు తడితే చాలు వాళ్ళు చాలా భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా వచ్చి తమను చంపేస్తారేమోనని భయంతో. The Bible says, ఇక్కడ వాక్యం చెబుతా ఉంది, but Jesus came into that room. ఆ యొక్క గదిలోనికి యేసు ప్రభువారు వచ్చారు. The door was locked. ఆ గడియ వేసి ఉన్నటువంటి They thought it was like a prison. ఇదిగో వాళ్ళు ఒక చెరసాలలాగా భావిస్తా ఉన్నారు. You might be thinking you are living in a prison, but God will not knock the door. He will suddenly appear and he will do his work. ఏమండి, మనము ఆ విధంగా గడియ వేయబడినటువంటి తలుపులో ఆ గదిలో ఉన్నట్లుగా మనం ఉన్నామని భావిస్తున్నాము. యేసు ప్రభు వచ్చి తలుపు తట్టడు గాని ఆయన నేరుగా లోనికి ప్రవేశించి మన ముందుంటారు. The Bible says, he came and stood in the midst of them. దేవుని వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది, ఆయన గదిలోనికి వచ్చి వారి ఎదుట నిలువబడ్డాడు. Will you grant this to me, Jesus, today? ప్రభువా, ఆ కృప నాకు అనుగ్రహిస్తావా ఈరోజు? One more time. మరొక్కసారి. One more time. మరొక్కసారి. This fearful life. ఈ భయమైనటువంటి జీవితం, this confused life, ఈ యొక్క గందరగోళ స్థితిలో ఉన్నటువంటి జీవితంలో, afraid with any knock of the door of this heart. ఇదిగో ఈ హృదయం అనేటువంటి తలుపుని ఎవరైనా తడతారేమనేటువంటి భయముతో ఉన్నటువంటి జీవితాన్ని, what should I do, O Lord? నేను ఏం చేయాలి ప్రభువా? When Ezekiel was in the same captivity, మరి ఇదిగో ఆ విధమైనటువంటి బందీలో చెరలో ఉన్నటువంటి ఎజెకియేలు, you opened the doors of the heaven. ఆయన కొరకు పరలోక ద్వారములు తెరవబడ్డాయి.
ఉన్నాయి. And Ezekiel had the visions of God. ఇదిగో యెహెజ్కేలు దేవుని దర్శనాలు చూస్తా ఉన్నాడు. And in the same way, ఆ విధంగానే your disciples, మరి ఆ యొక్క శిష్యులు when they were in fear, trembling, and they locked themselves in the room, వారు ఆ విధంగా ఆ యొక్క భయముతో గదిలో గడియ వేసుకున్నటువంటి స్థితిలో ఉన్నారు. you came suddenly. ఆయన అకస్మాత్తుగా వచ్చారు. Will you come, Jesus? యేసయ్య ఆ విధంగా వస్తారా? I am also living in the same situation. నేను కూడా అలాంటి ఒక పరిస్థితిలో నేను కూడా ఉన్నాను. With a brokenness. నేను విరిగిపోయినటువంటి In స్థితిలో, captivity. నేను చెరలో ఉన్నాను, బందీలో In sin. ఉన్నాను, నేను పాపములో ఉన్నాను, In lust. నేను యొక్క కోరికల్లో ఉన్నాను, Love for the world. ఇక లోక సంబంధమైన ప్రేమ మీద నేనున్నాను. I want to resign you many times, O Lord. చాలా సార్లు నీ యొద్ద నుంచి నేను రాజీనామా తీసుకోవాలి, తొలగిపోవాలనుకున్నాను. I want to leave you and go away. నిన్ను విడిచి వెళ్ళిపోవాలని ఆలోచించాను. The disciples are ready to leave Jesus. ఇదిగో అక్కడ శిష్యులు యేసు ప్రభువుని విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. But కానీ he came. ఆయన వచ్చారు. He comes. ఆయన వస్తారు. That is our Jesus. అదే మన యేసు క్రీస్తు ప్రభువారు. It is not we going to Jesus. Jesus will come to us. మనము యేసయ్య దగ్గరికి వెళ్ళడము కాదు, ఆయనే మన దగ్గరికి వస్తారు. That is the love of Jesus. అదే యేసయ్య ప్రేమ. Why don't you clap to that Jesus? ఒక్కసారి ఆ యేసయ్యకు గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Are the doors locked? ఏమండి, తలుపులు మూసివేసి ఉన్నాయా? తలుపులు గడియ వేసే ఉందా? Are you sensing a prison? ఏమండి, మన జీవితంలో ఆ విధమైనటువంటి బందీలో ఉన్నట్లుగా మనం భావిస్తా ఉన్నామా? When he comes, ఎప్పుడైతే ఆయన వస్తారో that will become heaven. ఆ బంధించబడినటువంటి ఆ గృహము పరలోకంగా మారుతుంది. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. Our heaven is Jesus. మన పరలోకము యేసు క్రీస్తు ప్రభువారే. Amen. ఆమేన్. Outside people want to kill these disciples. ఈ యొక్క బయట ఉన్నటువంటి ప్రజలు ఆ లోపల ఉన్న శిష్యుల్ని చంపాలని ఆలోచిస్తా But ఉన్నారు. when Jesus entered into that room, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ గదిలోనికి వచ్చారో, no knock, nothing, he suddenly appeared in the midst of them. ఆయన తట్టడము గట్రా ఏం చేయలేదండి, ఆయన నేరుగా వారి మధ్యలోనికి వచ్చి నిలబడ్డారు. Will you appear to me, Jesus? ఆ విధంగా యేసయ్య, నా ఎదుట కూడా మీరు వస్తారా? దయచేసి Open the gates of heaven. ఇదిగో పరలోక ద్వారాలు తెరవండి. Suddenly come, O Lord. అయ్యా, అకస్మాత్తుగా నా మధ్యలోనికి రండి. And then he said, peace be unto you. అప్పుడు ఆయన అన్నారు, ఇదిగో సమాధానం మీకు కలుగును గాక. Peace be unto you. సమాధానము కలుగును గాక. What a word that was. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి అది. Peace be unto every person sitting here. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి సమాధానము కలుగును గాక. Shall we close our eyes for 1 minute? ఒక్క నిమిషం మనందరం కళ్ళు మూసుకుందాం అండి, దయచేసి ఒక్క నిమిషం అందరము కళ్ళు మూసుకుందాం. Ask him ఒక్కసారి ఆయన అడుగుదాం. one time, O Lord. అయ్యా, మరొక్కసారి You suddenly come into my life. అయ్యా, అకస్మాత్తుగా నా జీవితంలోనికి రండి. Suddenly come, O Lord. అయ్యా, అకస్మాత్తుగా నా జీవితంలోనికి రండి. I might be living in a locked room. ఇదిగో బంధించబడినటువంటి గృహములో గదిలో నేను నివసిస్తున్నాను. But when you come, that will become heaven, అయ్యా, Jesus. ఎప్పుడైతే ఆ బంధించబడిన గృహంలోనికి మీరు వస్తారో అది పరలోకంగా మారుతుంది ప్రభువా. You are my heaven, Jesus. అయ్యా, నీవే నా పరలోకం అయ్యా. You are my heaven, O Lord. అయ్యా ప్రభువా, నీవే నా పరలోకము. You are my heaven. నీవే నా పరలోకం అయ్యా. You are my heaven. ఓ యేసయ్యా, అయ్యా అయ్యా అయ్యా. And you said, peace be unto you. అయ్యా, మీకు సమాధానము కలుగునుగాక అని నువ్వు బోధించావు, నువ్వు ప్రకటించావు. Speak now, O Lord. అయ్యా, ఒక్కసారి మాట్లాడండి మరి. Speak, Lord. అయ్యా, మరొక్కసారి మాట్లాడు ప్రభువా. Speak, O Master. అయ్యా ప్రభువా, మాట్లాడండి నాయనా. I need peace, O Lord. అయ్యా, నాకు సమాధానము కావాలి. నాకు Thank you, సమాధానం. Jesus. Thank you. యేసు, Thank నీకు you. వందనాలు. Thank you. Thank you. Thank you. Thank you. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. That was the first visitation now. ఇక్కడ మొదటి దర్శనం అనేది అక్కడ జరిగింది. He suddenly came into the room. ఆయన అకస్మాత్తుగా ఆకస్మికముగా గదిలోనికి వచ్చారు. But now after 8 days, తర్వాత ఒక 8 రోజుల తర్వాత మళ్ళీ he appeared to them one more time. మరొక్కసారి వారికి
ఆయన కనపడడం జరిగింది. First time, మొదటిసారిగా Thomas was not with them. తోమా లేడండి వారితో పాటు. If you read verse 24, the Bible says like this. మరి 24వ వచనం చూస్తే దేవుని వాక్యంలో మనము యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుబా అనబడిన తోమా వారితో లేకపోయెను. Thomas was not with them. తోమా వారితో లేడండి అప్పుడు మొదటిసారి. Then these disciples said, one of the disciples said, I have seen the Lord. ఇప్పుడు వారిలో ఒక శిష్యుడు అంటున్నారు, నేను ప్రభువుని చూసాము అంటున్నారు. Then Thomas said, అప్పుడు తోమా ఈ విధంగా అంటూ ఉన్నాడు, except I shall see in his hands the print of the nails and put my finger into the print of the nails and thrust my hand into his side, I will not believe. ఆయన ఆ మేకులు కొట్టబడినటువంటి ఆ చేతుల్లో ఆ గుర్తులో నేను వ్రేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నాడు. He want to put his hand into his nail pierced. ఆయన ఆ యొక్క మేకులు దిగగొట్టబడిన ఆ చేతుల్లో ఆయన ఆ గాయములో వేలు పెట్టాలనుకుంటా ఉన్నాడు. And he want to thrust his side. ఆయన యొక్క ఆలోచన ఆయన చూడాలనుకుంటా ఉన్నాడు. No, he want to also thrust where the spear was been. ఆ యొక్క బల్లెము ఎక్కడైతే పొడవబడిందో ఆ పొడవబడిన గాయములో కూడా ఆయన వేలు పెట్టాలనుకుంటా ఉన్నాడు. Oh, then if really Jesus was resurrected, ఒకవేళ యేసు ప్రభువారు నిజంగానే పునరుద్ధానం చెంది ఉంటే he want to suffer Jesus one more time. ఆయన మళ్ళొకసారి యేసు ప్రభువారిని బాధ పెట్టాలనుకుంటున్నాడా? He want to put his fingers into these hands. ఆయన గాయం కలిగినటువంటి ఆ చేతిలో వేలు పెట్టాలనుకుంటా ఉన్నాడా? The nail pierced hands. ఆ యొక్క ఆ గాయపడినటువంటి ఆ చేతుల్లో ఆయన మరొకసారి చేయి పెట్టాలనుకుంటా ఉన్నాడు. Oh Thomas. ఓ థామస్, what a wretched man you were. నువ్వు ఎంత పనికిమాలిన వాడివి. Want to suffer Jesus one more time? యేసు ప్రభువారిని మరొకసారి నువ్వు బాధ పెట్టాలనుకుంటా ఉన్నావా? You want to see him? ఆయన్ని ఆ విధంగా చూడాలనుకుంటున్నావా? He's all right. ఆయన బాగానే ఉన్నారు. But now you want to crucify him? ఆయన బాగానే ఉన్నారు కానీ మళ్ళొకసారి ఆయన్ని నువ్వు సిలువేయాలనుకుంటున్నావా? Pierce him one more time? మరొకసారి ఆయన గాయాల్లో చేయబెట్టాలి. What kind of heart was that? ఏ విధమైనటువంటి మనస్తత్వం అండి అది. But even though, అయినప్పటికీ the Bible says in verse 26, దేవుని వాక్యం 26వ వచనం ఈ విధంగా చెబుతా ఉంది. after 8 days, 8 దినాలైన తర్వాత again his disciples were within, మరి ఆయన మరొకసారి శిష్యులతో ఉన్నాడు లోపల. and Thomas with them. అప్పుడు తోమా కూడా వారితో ఉన్నాడు. And then the Bible says, ఇక్కడ వాక్యం చెబుతుంది, then came Jesus. అప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చారు. Amen. ఆమేన్. Again the Bible says, మళ్ళీ బైబిల్ ఈ విధంగా చెబుతా ఉంది, the doors being shut, మరి ఇదిగో తలుపులైతేనేమో గడియ వేస్తున్నాయి, but Jesus came in and stood in the midst of them. మరొకసారి యేసు ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చి నిలబడ్డారు. How many of them sitting here are waiting for this kind of visitation? మరి ఈ విధమైనటువంటి దర్శనం కొరకు ఎంతమంది ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నారు? హల్లెలూయా. Not in the sense of seeing him physically, మరి ఆయనని భౌతికంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో కాదు, but somewhere you are locked inside a room. ఇదిగో ఎక్కడో బంధించబడినటువంటి ఒక స్థితిలో ఉన్నావు. There is no passage for this life. ఈ జీవితానికి ఏ దారి లేదు, ఏ గమ్యం లేదు. You think you are at the dead end. ఇదిగో ఆ యొక్క అంతిమం ఇక ముగింపులోన ఉన్నావనే భావనలో ఉన్నావు. You think that next is the death. ఇదిగో ఇక నీకు ఇంకేం లేదండి, మరణమే ఇక నాకు అనే ఆలోచనలో ఉన్నావు. What happened to my calling? ఇదిగో నా పిలుపుకి ఏమైంది? What happened to me? నాకేమైంది? I am at the dead end, O Lord. ఇదిగో నేను ముగింపులో ఉన్నాను ప్రభువా. The doors are shut. ఇదిగో ఆ తలుపులు మూసివేయబడ్డాయి. But he comes. ఆయన రాగలిగిన సమర్థుడు. He will come. ఆయన వస్తాడు. He will come. ఆయన వస్తాడండి. He will surely come. ఆయన ఖచ్చితంగా వస్తాడు. He is the Lord. ఆయన ప్రభువు. Even if you want to put your finger and see his nail pierced hands, test his nail pierced hands, he will surely come. ఆయన గాయములను నువ్వు పరీక్షించాలని నువ్వు కోరుకున్నా ఆయన వస్తాడు. That is the love of Jesus. అది క్రీస్తు ప్రేమ. It is not you
going to Jesus, but Jesus coming to you is the perfection of God's glory. ఏమండి, మనము క్రీస్తు దగ్గరికి వెళ్ళడం కాదు గాని ఆయనే మన దగ్గరికి వస్తాడు. ఇదే తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన పట్ల. Every person sitting here, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు today, ఈ రోజు let God open the gates of the heaven. దేవుని యొక్క పరలోకపు ద్వారములు తెరవబడనివ్వండి. You might be living in the captivity, ఒకవేళ చెరలో బందీలో నువ్వు జీవిస్తున్నావేమో, or in a closed room, ఒకవేళ బంధింపబడిన గదిలో ఉన్నావేమో, living in full of sin, ఇదిగో పూర్తిగా పాపములో జీవిస్తా ఉన్నావేమో, thought of leaving God and go back into the world. దేవుని విడిచి లోకంలోనికి వెళ్తా ఉన్నావేమో. But the word from the Lord is, ఇదిగో దేవుని యొద్ద నుంచి మాట వస్తూ ఉన్నది. He is going to come. ఆయన రాబోతా ఉన్నాడు. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. He will surely come. ఆయన ఖచ్చితంగా వస్తారు. That is the hope. అదే మనకున్న నిరీక్షణ. Amen. ఆమేన్. What else do we read other than this Jesus? ఇంతగా గొప్ప యేసు క్రీస్తు తప్ప ఇంకా మనకి ఇంకేం కావాలి ఆయన దగ్గర నుంచి? ఇంత గొప్ప నిరీక్షణ తప్ప. Like this Thomas, we want to thrust his wounds. మనము ఒక తోమాలాగా ఆయన గాయాలని మనము పరీక్షించాలని కోరుకుంటా ఉంటాం. But for the lovers of Jesus, కానీ క్రీస్తు యొక్క ప్రేమికులకు they will not thrust his wounds. ఆయన గాయాలని వారు పరీక్షించరు. They will kiss his wounds. ఆయన గాయాలను వారు ముద్దు పెట్టుకుంటారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. I want to kiss your wounds, O Lord. ఇగో ప్రభువా, నీ గాయాలను నేను ముద్దాడాలనుకుంటున్నాను ప్రభువా. We are also wretched like this Thomas. ఇదిగో ఈ తోమా లాంటి ఆ పనికిమాలిన స్థితిలో మనం కూడా ఉంటా ఉన్నాం. Testing Jesus. ఆయన క్రీస్తుని మనం పరీక్షించాలనుకుంటా ఉంటాం. But that loving Jesus, కానీ ప్రేమ కలిగిన ప్రభు when he comes, ఆయన వచ్చినప్పుడు అండి, kiss his wounds. ఆయన గాయాలను ముద్దాడుదాం. There is no life without those wounds. ఆ గాయములు లేకపోతే జీవము లేదండి. No life. లేదు, జీవము లేదు. We are dead without those wounds on his body. ఆ శరీరములో గాయములు లేకపోతే మనము మరణించిన వారమే. Are you able to understand? అర్థమవుతుందండి మీకు? Yes. అర్థమవుతుందా? Now tell me, how precious is Jesus to you? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మీకు ఎంత ప్రశస్తమైన వాడుగా ఉన్నాడు? For many people, చాలా మందికి అండి Jesus is a lottery ticket. యేసు ప్రభు వారు ఒక లాటరీ టికెట్ లాంటి వాడు. Once you get the lottery, it is done. ఒకసారి లాటరీ తగిలిందా ఇక అంత అయిపోయింది. You will enjoy the privileges. ఆ లాటరీ వల్ల వచ్చినటువంటి ఆ ఆశీర్వాదాలు అవన్నీ కూడా బాగా అనుభవిస్తాం, ఆనందిస్తాం. But Jesus is a person. కానీ యేసు ప్రభు వారు వ్యక్తి అండి. ఆయన God manifested in flesh. దేవుడే శరీర ఆకారంలోనికి వచ్చినటువంటి He is a person. ఆయన వ్యక్తి. Who came into the room? ఆయన గదిలోనికి వచ్చాడు. Who came? ఎవరు వచ్చారండి గదిలోకి? A person. వ్యక్తి. యేసు ప్రభు శరీరావతారంలో వచ్చారు. A person. ఆయన వ్యక్తిగా వచ్చాడు. And these people are talking to him. ఇదిగో ఆ ప్రజలు అక్కడ ఉన్న కూర్చున్న వారు ఆయనతో మాట్లాడుతున్నారు, సంభాషిస్తున్నారు. Just imagine this incident between Thomas and Jesus. ఒకసారి యేసు ప్రభు మరియు తోమా మధ్యలో జరిగిన సంఘటనను ఒకసారి ఊహించుదాం. Jesus said, "You want to thrust my side?" యేసు ప్రభు అంటాడు, ఇదిగో నా పక్కన ఈ బల్లపు ఆ గాయాన్ని తాకాలనుకుంటున్నావా? Want to put your fingers and test my nail pierced hands? ఇదిగో నా గాయాల్లో నువ్వు ఏలు పెట్టి పరీక్షించాలనుకుంటున్నావా? You want to make me suffer? నువ్వు నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావా? తోమా, why didn't you kiss my wounds? ఎందుకు నా గాయాలను ముద్దాడకూడదు? These wounds are like a flower. ఈ యొక్క గాయాలు ఒక పువ్వు లాంటివి. The fragrance of those wounds are greater than the fragrance of the best aroma in this world. ఈ లోకంలో ఉన్నటువంటి అత్యంత విలువ కలిగిన శ్రేష్టమైన సువాసనల కంటే కూడా ఆయన గాయముల నుంచి వచ్చే సువాసన చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. Everything, సమస్తమండి, it is for me. నా కొరకే. It was me. అది నేనే. Our wrath, మన యొక్క God's wrath upon our lives. దేవుని యొక్క ఉగ్రత మన జీవితాల్లో ఉన్నాయి. Those wounds are God's wrath.
ఆ యొక్క ఆ గాయాలండి దేవుని ఉగ్రతే ఆ గాయాలుగా ఉన్నాయి. which should come upon our life. మన జీవితంలోనికి రావాల్సినటువంటి ఆ ఉగ్రత గాయాలండి. You think that it was your sin, మనం అనుకుంటాం అది మన పాపమా అనుకుంటాం, but it is more than that. అయితే దానికంటే ఎక్కువ అండి అది. Those wounds are the punishment for your sin. ఆ యొక్క గాయాలు మన పాపమునకు ఒక శిక్షగా కనబడుతూ ఉన్నాయి. అవును, He came into that room with the punishment. ఆయన ఆ యొక్క శిక్షింపబడినటువంటి ఆ స్థితిలో ఆ గదిలోనికి వచ్చాడు. And Thomas want to check it. తోమా గారేమో దాన్ని పరీక్షించాలని ఆలోచిస్తా ఉన్నాడు. తోమా, It was supposed to be on your hands, Thomas. ఇదిగో తోమా, ఆ చేతులు ఇలా, ఈ గాయాలు నీ చేతులకు ఉండాల్సింది. And you want to check it? వాటిని నువ్వు పరీక్షించాలనుకుంటున్నావా? It is your sin, ఇది నీ పాపమే, your punishment, నీకు రావాల్సిన శిక్ష, the wrath of God, దేవుని ఉగ్రత, which should come on you. అది నీ మీదకి రావాల్సినటువంటిది. On his hands, ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆ గాయంలో, on his side. ఆయన ప్రక్కలో ఉన్నటువంటి ఆ గాయము. Is it not like a flower? అదేమండి, అదొక చక్కని ఒక పుష్పము వంటిది కాదా? Is it not a fragrance for our life? మన జీవితాలకు అదొక ఇంపైన సువాసన వంటిది కాదా? Do you not want to kiss those wounds? ఆ యొక్క గాయాలను మనము ముద్దాడకూడదా? What a pleasure it is ఎంత గొప్ప భాగ్యం అండి when we see those wounds and kiss them. మనము ఆ గాయాలను చూసి ముద్దాడటం అనేది ఎంత గొప్ప భాగ్యమో. Show me your wounds, O Lord. ఓ ప్రభువా, నీ గాయాలు నాకు కనపరచు. And I kiss it day and night. ఇదిగో వాటిని నేను రేయింబగళ్ళు ముద్దాడుతాను. ఆమేన్. Show me your wounds. అయ్యా, నీ గాయములు నాకు కనపరచు. What a Jesus we have. ఎంత గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నామండి. But still he came. ఆయన వచ్చారండి. అయినా కూడా No knock, ఆయన ఏ విధమైన తట్టడం ఏమీ లేదు, no disturbance, ఏ విధమైనటువంటి గందరగోళం లేదు, no sound, ఏ విధమైన శబ్దము లేదు, nobody knows. ఎవరికీ తెలియదు. But he came. ఆయన వచ్చారండి. He came. ఆయన వచ్చారు. He comes. ఆయన వస్తారు. That is the love of Jesus. అదే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. Mary Magdalene was crying at the tomb. మగ్దలేనే మరియా ఆ యొక్క సమాధి దగ్గర దుఃఖిస్తూ ఉందండి. Today that bottle might have been preserved in heaven. ఆ యొక్క కన్నీటిలో ఆ యొక్క ఆమె కన్నీరు ఆ బుడ్డిలో పరలోకములో భద్రపరచబడి ఉంది. Valuable. ఎంతో విలువైనది. What you can take to heaven? పరలోకానికి మనం ఏం తీసుకెళ్తామండి? Tell me. చెప్పండి, ఏం తీసుకెళ్తాం? Except tears. మన కన్నీరు తప్ప ఏమీ తీసుకెళ్ళలేము. Nothing. ఆమేన్. ఏమీ తీసుకెళ్ళలేము. ప్రభువా, what a Jesus we have. ఎంత గొప్ప క్రీస్తుని ప్రభువును మనం కలిగి ఉన్నాం. For God it is a treasure. అది దేవుని దృష్టిలో ఒక గొప్ప సంపదగా ఉందండి. Mary's treasure. అది ఒక ప్రశస్తమైనటువంటి సంపదగా. Mary Magdalene's treasure. మరి ఆ మగ్దలేనే మరియా యొక్క ఆ సంపద ప్రశస్తమైనది. Her property. ఆమె యొక్క ఆ ధన నిధి అండి అది. She didn't keep something on the earth. She kept the valuable in heaven. ఆమె భూమి మీద అంత గొప్పదేమీ లేదేమో, కానీ పరలోకంలో ఆమెకు గొప్ప నిధి ఉందండి. Our name, our fame, our identity, nothing goes to heaven. But these tears for Jesus will be preserved in a bottle in heaven. మన పేరు, మన ప్రఖ్యాత, మనకు కలిగింది ఏది కూడా, మన గుర్తింపు ఏది కూడా పరలోకానికి వెళ్ళదు, కానీ కేవలము మన కార్చిన కన్నీరు మాత్రమే పరలోకానికి. యేసు కోసం కార్చిన కన్నీరు మాత్రమే. యేసు కోసము కార్చిన కన్నీరు మాత్రమే. ఆమేన్. If you wake up every morning and cry for a car, for a house, those tears will not go to heaven. పొద్దున్నే లేచి కారు కోసమో మరొక దాని కోసమో మనం కన్నీరు విడిస్తే ఆ కన్నీరు వెళ్ళదండి పరలోకం. As the deer panteth for the water, my soul longeth after thee, O Lord. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లుగా నీ కొరకు నా ప్రాణము ఆశిస్తా ఉంది ప్రభువా. Those tears. ఆ విధమైనటువంటి కన్నీరు. Why don't we clap to that Jesus? ఆ యేసుకి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ మహిమపరచుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
Do you want to kiss those wounds? ఆ గాయాలను ముద్దాడాలని ఆశపడుతున్నారా? Do you want to kiss? ఆ గాయాలను ముద్దాడాలని ఆశపడుతున్నారా? It is so beautiful. అది చాలా అద్భుతమైనటువంటిదండి. Do you want the fragrance of those wounds? ఆ యొక్క గాయముల నుంచి వచ్చేటువంటి సువాసన నీకు కావాలా? What a treasure it is. అది ఎంత గొప్ప సంపద అండి, ఎంత గొప్ప నిధి. Oh, now Jesus came. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చారండి. We saw 2 appearings. 2 సార్లు ప్రభు దర్శించడాన్ని మనం చూస్తా ఉన్నాం. In the Old Testament to the Ezekiel, అక్కడ పాత నిబంధనలో ఎజ్కేలుకు అక్కడ దర్శనం చూస్తా ఉన్నాం. God appeared. దేవుడు ఆయన ముందు The ప్రత్యక్షమయ్యాడు. heavens were opened. అక్కడ పరలోకము తెరవబడింది. He had the visions of God. దేవుని యొక్క దర్శనాలు ఆయన చూశారు. Then later he saw the throne of God. ఆ తర్వాత ఆయన దేవుని యొక్క సింహాసనాన్ని చూశారు. You know what Ezekiel says? అక్కడ ఎజ్కేల్ ఏమంటున్నారో తెలుసండి? I see something in the likeness of the throne. ఆయన ఒక సింహాసనము లాంటి దాన్ని నేను చూస్తా ఉన్నాను అంటూ ఉన్నారు. లాంటిది సింహాసనము లాంటిది. Then he says, I see a man, the likeness of man sitting on the throne. అక్కడ ఆయన అంటున్నాడు, ఒక మనిషి లాంటి వ్యక్తి అక్కడ ఆ సింహాసనం మీద కూర్చుండడం నేను చూస్తున్నాను అంటున్నాడు. You know, you look at the moon. ఏమండి, మనం చందమామ వైపు, చంద్రుడి వైపు చూస్తాము. You know, the old people says somebody is selling green peas in the moon. See? ఇదిగో మరి పాత తరంలో అనేవాళ్ళు కదా, తాతయ్యలు అమ్మమ్మలు ఏమని, ఆ యొక్క చందమామ మీద ఎవరో అమ్ముతా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. That is likeness. అది అలాగా కనపడేదన్నమాట, ఎవరు అమ్మమ్మ కూర్చుందని ఎట్లా. The vision is not clear. అక్కడ అది చూసేది స్పష్టత లేదండి, చూసే దాంట్లో. You know, you say like that. ఆ విధంగా అలాంటిది. You know, people say కదండి, అలాగున్నారు, అలాంటి అని అంటూ ఉంటారు కదండి. I know one brother. ఒక బ్రదర్ తెలిసినటువంటి every time he look at his son he says he is just like me. ఆయన అంటూ ఉంటాడు కదా, వాళ్ళ కుమారుని చూసినప్పుడు ఆయన నాలాగే ఉన్నాడు అంటారు. I said, but not you, right? నీలాగే ఉన్నాడు కానీ నువ్వు కాదు కదా అంటాను. That is Ezekiel's vision. ఎజ్కేల్ యొక్క దర్శనం అదండి. But when Jesus came into the room, ఎప్పుడైతే యేసు ప్రభువారు గదిలోనికి వచ్చారో, it is not likeness, it is him. అది ఆయన లాంటిది కాదు, అది ప్రభువే. హల్లెలూయా. Amen. Not likeness. ఆయన లాంటిది కాదు, ఆయన లాంటి వాడు కాదు, ఆయనే. But himself came into the room. ఆయనే స్వతహాగా గదిలోనికి వచ్చారు. Himself came into the room. ఆయనే వచ్చారు గదిలో. I sense the move of God. ఇదిగో నేను దేవుని యొక్క ఆ యొక్క దర్శనాన్ని నేను చూస్తాను. I sense the move of God. దేవుని యొక్క కదలికను నేను చూస్తా ఉన్నాను. Just close your eyes for 1 minute. దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. Tell him, ఆయనతో ఈ విధంగా చెబుదాం, Jesus, యేసయ్యా, I don't want likeness. ఇదిగో నీలాంటి అలాంటి అనేటువంటిది నాకొద్దు. I want yourself. నాకు నీవు మాత్రమే, నీవే కావాలి. I kiss your wounds, O Lord. అయ్యా, నీ యొక్క గాయాలు నేను ముద్దాడుతూ ఉన్నాను. I kiss. నీ గాయాలను ముద్దాడుతున్నాను. I kiss your wounds. ఇదిగో నీ గాయములను ముద్దాడుతున్నాను ప్రభువా. My treasure. నా సంపద. Like a beautiful flower. ఒక అందమైన పుష్పము వంటిది. Like a beautiful flower. ఒక అందమైన పుష్పము వంటిది. Like a beautiful flower. ఒక అందమైన పుష్పము వంటిది. The fragrance of the wounds of Jesus. ఇదిగో యేసు క్రీస్తు ప్రభు యొక్క గాయముల యొక్క The fragrance of the wounds of Jesus. యేసు ప్రభు యొక్క గాయముల యొక్క సువాసన. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Let the restoration begin right now in every heart, O Lord. ప్రతి హృదయములో దేవుని యొక్క పునఃస్థితి ఇప్పుడే కలుగును గాక. The stony hearts be melt down. ఇదిగో కఠినమైనటువంటి హృదయాలు కరిగిపోవును గాక. Let them sense the fragrance of the wounds of Jesus. యేసు ప్రభు యొక్క గాయముల సువాసనను అందరం అనుభవించుదురు The గాక. fragrance of the wounds of Jesus. యేసు ప్రభు యొక్క గాయముల సువాసన Every person, O Lord. ప్రతి ఒక్కరు ప్రభు Have అనుభవించాలి. a gentle move, O Lord. ప్రభువా, ఇదిగో నాయనా, మీరు కదులుతూ మా మధ్యలో సంచరిస్తున్నారు, మీకు వందనాలు.
fragrance of the wounds of Jesus. ఓ యేసు ప్రభు యొక్క గాయముల యొక్క సువాసన. I take your hand into my hand, O Lord. ఇగో ప్రభా నా చేతిలో నీ చేతిని తీసుకుంటున్నా. I kiss your nail pierced hands. ఇగో ప్రభా గాయపడినటువంటి ఆ యొక్క చేతుల్ని ముద్దాడుతున్నాను. ఓ Thank you, Jesus. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. ప్రభా నీకు In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. ఆమేన్. Now there is a third appearing. ఇక్కడ మూడవ ప్రత్యక్షత. Now this Peter, a good man. ఇక్కడ పేతురు ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. Then he said, I will go back to fishing. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఇక నేను చేపలు పడటానికి వెళ్ళిపోతాను అంటున్నాడు. నాకు ఏదో ఒక పని వచ్చు, ఏదో ఒకటి చేయగలుగుతా. నా చేయగలిగింది అదొకటే కాబట్టి నేను చేపలు పడటానికి వెళ్ళిపోతా అంటున్నాను. Not only that, he knows that he is expert in it. ఆయన కేవలం ఊరికే తెలవటం మాత్రమే కాదు, ఆయన బాగా నైపుణ్యం ఉంది ఆయనకు ఆ పనిలో. He is not just a small fisherman in a small boat. ఆయన ఏదో చిన్న పడవలో చిన్న చేపలు పట్టే మనిషి, చిన్న చితక మనిషి ఏం కాదు. He was a fish trader. ఆయన బాగా చేపలను వ్యాపారం చేసే వ్యక్తి. Big ships. పెద్ద పెద్ద ఓడలు ఉన్నాయి ఆయనకి. I know something. నాకు తెలుసు, దాని గురించి బాగా తెలుసు. And I can do something. కాబట్టి నేను ఏదో ఒకటి చేయగలుగుతాను అంటా ఉన్నాడు. He started believing in himself. ఆయన తన యందు తాను నమ్మకం పెట్టుకోవటం మొదలుపెట్టాడు. His talent, ఆయనకున్నటువంటి తలాంతు మీద, his abilities, ఆయనకున్న సామర్థ్యాల మీద, whatever he had, he thought, now I can survive. ఇదిగో నాకు తనకున్నటువంటి దానిని బట్టి ఆయన అనుకుంటున్నాడు, ఇక నేను బతికేస్తాను ఎట్లా ఒకట్లా, నాకేం బాధ లేదు అనుకుంటా ఉన్నాడు. Many times we do that. మనందరం కూడా చాలాసార్లు అలా చేస్తూ ఉంటాం. I can do something and survive. నేను ఏదో ఒకటి చేసి బతికేస్తానులే, ఎట్లా ఒకట్లా చేసి బతికేస్తానులే అనుకుంటాం. ఆయన రావట్లేడు, ఆయన తప్పు. అది ఆయన రావట్లేదు కదండి, అది జీసస్ తప్పు అంటాం. యేసు ప్రభు రాపోవటం యేసు ప్రభు తప్పు. నేనైతే ఆయన ఉంటే నేను ఉండేవాడిని, లేకపోతే ఆయన లేడు కదా అందుకే నేను వెళ్ళిపోతున్నాను అన్నట్లుగా ఉంది. బట్ జీసస్ కేమ్. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చారండి. వన్ మోర్ టైం. మరొక్కసారి వచ్చారు. 3 times, oh Lord. ఆయనండి 3 సార్లు వచ్చారండి ప్రభు. ఆమేన్. He comes every day. ఆయన ప్రతిరోజు వస్తారండి. He knocks the door. ఆయన మన తలుపు తడతారండి. Then he asked Peter. అప్పుడు ఆయన పేతురుని అడుగుతా ఉన్నాడు, Do you love me, Peter? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? The climax is beautiful. ఈ క్లైమాక్స్ చాలా అందంగా ఉంటుందండి. Do you love me? అయ్యా నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? What a beautiful love story this is. ఎంత అద్భుతమైన ప్రేమ కథ అండి. He says, you know, Lord. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నీకు తెలుసు కదా. Love. ప్రేమ. Everything was lost in their lives. వారి జీవితంలో సమస్తమును కోల్పోయారండి. Fear. భయం ఉంది. Loneliness. ఒంటరితనము. Living alone. ఒంటరిగా జీవించే జీవితం. Hiding and living. ఇదిగో దాక్కుని బ్రతికే బ్రతుకు. But Jesus came. అప్పుడు యేసు ప్రభు వచ్చారు. Restored back the love in the life of Peter. పేతురు జీవితంలో అతను కోల్పోయినటువంటి దానిని తిరుగు దేవుడు పునఃస్థాపించారు. What did he restore? ఆయన ఏమి పునఃస్థాపించారండి? He again made Peter the lover of Jesus. ఆయన మళ్ళీ పేతురును యేసును ప్రేమించేటువంటి ప్రేమికుడిగా తయారు చేశాడు మరొకసారి. Oh, for this he appeared thrice. అందుకనే ఆయన 3 సార్లు కనబడ్డాడండి. We are worse than this Peter. ఈ పేతురు కంటే కూడా మనము దౌర్భాగ్యము. He comes to us 30 times. ఆయన మన కోసం 30 సార్లు వస్తారు. He comes to us every day. ఆయన మన కోసం ప్రతిరోజు వస్తారు. But one day, కానీ ఒక్కరోజు, he will surely make us the lovers of Jesus. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆ క్రీస్తు ప్రేమికులుగా మారుస్తాడు. Not prophets, ప్రవక్తలుగా కాదు, not evangelist, స్వార్థికులుగా కాదు, not a teacher or a pastor, మరొక టీచర్ బోధకులుగానో పాస్టర్ గానో కాదు, not an apostle, మరి అపోస్తులుగా కూడా కాదు. What did Peter become there? అక్కడ పేతురు ఏమయ్యాడండి? Do you love me, Peter? ఇదిగో పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me, Peter? నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? He said, yes, I do. ఆయన అంటున్నాడు, అవునయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. God made
Peter the lover of Jesus. ఆ క్షణమే పేతురుని క్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా మార్చేశాడు. Amen. ఆమేన్. This is the work which God want to do in your lives. ఈ పనిని ప్రభువు మన జీవితంలో చేయాలని ఆశపడతా ఉన్నారు. He restores things. ఆయన తిరిగి ఆయన పార్వ స్థితిలోనికి, ఆత్మీయ స్థితిలోనికి మనల్ని ఆయన నడిపిస్తాడు. And he will make us back the lovers of God. ఆ విధంగా తిరిగి క్రీస్తు ప్రేమికులుగా, దేవుని ప్రేమించే బిడ్డలుగా ఆయన మనల్ని తీసుకొని వస్తాడు. God is working. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. God is working. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. Clap to that God. ఆ దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం బిగ్గరగా. Close your eyes. Close your eyes. దయచేసి కళ్ళు మూసుకుందాం. As you clap, close your eyes. దయచేసి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ Tell him thank you, thank you, thank you, యేసుకు thank వందనాలు you, చెబుదాం. thank you, వందనాలు, thank you, వందనాలు, Lord, వందనాలు ప్రభువా, thank వందనాలు you, ప్రభువా. thank you, thank you, వందనాలు thank you, యేసయ్యా, thank you, నీకు thank you. స్తోత్రం, Continue, స్తోత్రం, continue, స్తోత్రం. continue, ఎవరు continue. ఆగొద్దండి, కంటిన్యూగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించుదాం. ఇది Thank దేవుని you, స్తుతించే thank you, సమయము, thank you, ప్రభువును thank you, గణపరిచే thank you, సమయము. thank you, thank you. యేసయ్యా నీకు వందనాలు thank you, ప్రభువా. thank you, స్తోత్రం, thank you, స్తోత్రం, thank you, thank you. స్తోత్రం, స్తోత్రం. Thank you. వందనాలు, 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 వందనాలు యేసయ్యా. Don't open your eyes. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దండి. Slowly ask him. ఎవరు కళ్ళు తెరవద్దండి. I want to become the lover of Jesus. ఇదిగో నిదానంగా ఆయన అడుగుదాము. ఇదిగో నేను క్రీస్తు యొక్క ప్రేమికుడిగా, ప్రేమికురాలిగా నేను కావాలి. I want to become lover of Jesus. నేను యేసయ్య ప్రేమికుడిని కావాలి. Oh Lord. ఓ ప్రభువా, Oh Lord. ఓ ప్రభువా, Oh Lord. ఓ ప్రభువా, Oh Lord. ఓ ప్రభువా. Today make me the lover of Jesus. ఈ రోజు యేసు ప్రభువును ప్రేమించే ప్రేమికుడిగా, ప్రేమికురాలిగా నన్ను మార్చు. Let my designation be the lover of Jesus. ఇదిగో నా యొక్క గుర్తింపు క్రీస్తు ప్రేమికుడిగా, ప్రేమికురాలిగా ఉండాలి. I want to become the lover of Jesus. ఇదిగో క్రీస్తుని ప్రేమించే వ్యక్తిగా నేను ఉండాలి. Come on, stand in the presence of God. దయచేసి అందరము నిలబడదాం, లేచి Then నిలబడదాం. lift up దేవుని your hands and సన్నిధిలో you talk to God. దేవుని సన్నిధిలో అందరం లేచి నిలబడి మన చేతులు పైకెత్తి దేవునితో మాట్లాడదాం. మీరు మాట్లాడండి దేవునితో. Lift up your hands, talk to him quietly. దయచేసి అందరూ లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి మౌనముగా Talk with him. ఆయనతో మాట్లాడదాం. Let there be a love talk. ఇదిగో ఒక ప్రేమపూర్వకమైనటువంటి సంభాషణ జరగాలి. Lord, ప్రభువా, I am yours and you are mine. ఇదిగో నేను నీ బిడ్డను, నువ్వు నావు. You are the lover of my heart. ఇదిగో నా హృదయాన్ని, నా హృదయ ప్రేమికుడవు నీవు. And I am the lover of your heart. ఇదిగో నీ హృదయ ప్రేమికుడను నేను. Lord Jesus, యేసు ప్రభువా, I want to become your lover. ఇదిగో నేను నీ ప్రేమికుడిగా, ప్రేమికురాలిగా మారాలి. Ask me once now. అయ్యా మరొక్కసారి నన్ను అడగండి ఇప్పుడు. Do you love me? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగు. I want to answer and say yes, Lord. ఇదిగో ప్రభువా, నీవు నన్ను అడిగినప్పుడు నేను అవును అని సమాధానం చెప్పాలయ్యా. Yes, Lord. అవును ప్రభువా, I love you, Jesus. నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా. I love you, Jesus. నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా. I kiss your wounds today. అయ్యా నీ గాయపడినట్టు హస్తాలు నేను ముద్దాడుతాను. I kiss your wounds. నీ గాయపడిన హస్తాలు ముద్దాడుతాను ప్రభువా. I kiss your wounds. నీ గాయాలను ముద్దాడుతాను ప్రభువా. I kiss your wounds. అయ్యా నీ గాయాలను ముద్దాడుతున్నాను. Oh, I kiss your wounds. ఓ ప్రభువా, గాయపడిన నీ హస్తాలు ముద్దాడుతున్నా ప్రభువా. ఓ జీసస్. నువ్వు తప్ప ఎవరున్నారు దేవా నాకు? అవును ప్రభువా, ఎవ్వరు లేరయ్యా. I kiss your wounds. అయ్యా నీ గాయాలు ముద్దాడుతూ ఉన్నాను. Like Peter, I say, I love you, Jesus. ఇదిగో పేతురు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినట్లుగా నేను ఇప్పుడు చెబుతున్నానయ్యా. I love you, Jesus. అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా. I love you, Jesus. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను. I want to touch your beard, O Lord. ఇదిగో ప్రభా నీ గడ్డాన్ని నేను ముట్టుకోవాలనుకుంటున్నాను. I want to kiss your face, O Lord. ఇదిగో నీ ముఖాన్ని ముద్దాడాలనుకుంటున్నాను. I want to fall upon your feet, O Lord. ఇదిగో నీ పాదాల దగ్గర నేను పడిపోవాలనుకుంటున్నాను ప్రభువా. I want to kiss your wounds, O ఇదిగో Lord. నీ గాయాలను ముద్దాడాలనుకుంటున్నాను ప్రభువా. My Jesus. నా యేసయ్యా, My Jesus. నా యేసయ్యా, My Jesus. నా యేసయ్యా, My Jesus. నా యేసయ్యా, My Jesus. నా యేసయ్యా. Oh, my Jesus. ఓ నా ప్రభువా, నా Oh, my Jesus. నా యేసయ్యా, Oh, my Jesus. నా యేసయ్యా, Oh, my Jesus. నా యేసయ్యా. My Jesus. నా యేసు నీకు స్తోత్రం. My Jesus. నా యేసు, My Jesus. నా యేసు నీకు స్తోత్రం. My Jesus. ఓ ప్రభువా, ప్రభువా,
Oh, the wave of His love is touching your hearts. దేవుని యొక్క ఆ కదలిక మన యొక్క జీవితాలను అలా మనల్ని తాకుతా ఉంది. ఆయన ప్రేమ అల నీ హృదయాన్ని తాకుతుంది. ఆయన ప్రేమ యొక్క అల నీ హృదయాన్ని తాకుతా. Oh, thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you. 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 Oh Jesus, thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you Jesus. Thank you. Thank you. Thank you. Thank you. Restore these lives. అయ్యా మా జీవితాలను తిరిగి స్థాపించండి ప్రభువా. Restore, O Lord. అయ్యా మరొకసారి తిరిగి Restore as the lovers of Jesus. ఓ క్రీస్తు ప్రేమికులుగా మమ్మల్ని పునఃస్థాపించండి. As the lovers of Jesus. యేసు ప్రేమికులుగా. Thank you. Thank you. Thank you. యేసు మీకు వందనాలు. యేసు మీకు వందనాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవ, పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడారయ్యా. విన్న వాక్యానుసరమైన జీవితాలు మా